వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాపాయంలో ఉన్న మహిళను కాపాడినట్లు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ KS కిరణ్ కుమార్ తెలిపారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరుణ తూడి అనే 44 సంవత్సరాల మహిళకు మెడ వెనుక భాగంలో ఏర్పడిన అరుదైన ట్యూమర్ ను మైక్రో సర్జరీ ద్వారా తొలగించి రోగిని ప్రాణాపాయం నుంచి కాపాడడం జరిగిందని తెలిపారు. ఈ విజయవంతమైన శస్త్రచికిత్సకు సహకరించిన వైద్య బృందాన్ని యశోద హాస్పిటల్స్ యాజమాన్యం అభినందించిందని డాక్టర్ KS కిరణ్ కుమార్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ AGM చంద్రశేఖర్, రావూరి జాన్ బాబు చౌదరి, బాధితురాలు అరుణ తదితరులు పాల్గొన్నారు. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సో ఇవాళ మనము ఖమ్మంలో ఈ ప్రెస్ మీట్ చేయడానికి కారణం ఒకటి ఏంటంటే చాలా మంది ట్యూమర్స్ అంటే భయం పడి ఇవన్నీ చేసి సర్జరీ చేయించుకోకుండా అది లాస్ట్ స్టేజ్ వరకు చేసుకొని కాలు చేతులు పడిపోయి వచ్చి లాస్ట్ మూమెంట్ లో మా దగ్గరకు వచ్చి సర్జరీ చేయండి అని చెప్పి చాలా మంది ప్లీజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక రకమైన భయం అన్నమాట. సో ఇప్పుడు అరుణ గారు అని 44 ఇయర్స్ ఫిమేల్. సో మా యశోదకు వచ్చారనమాట. సో మా యశోదకు వచ్చి ఆల్మోస్ట్ టెస్ట్లన్నీ ఇక్కడనే అయిపోయినాయి. అన్ని చేసుకున్న తర్వాత మా దగ్గరికి రెఫర్ చేశారు. సో వచ్చిన తర్వాత ఫస్ట్ పేషెంట్ కి ఎగ్జామిన్ చేసాం. అంటే పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ అన్ని చూసాం. సో సిమ్టమ్స్ చెప్పడం ఏంటంటే ఒక చెయ్యి అంతా లాగడము, తలనొప్పి రావడము, కళ్ళు తిరగడము, వామిటింగ్స్ రావడము, ఇవన్నీ అవుతుండే అనమాట. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత MRI చూసాం. సో MRI లోపల మెడల్ లోపల ఒక కంతి ఉండే. సో కంతి అనేది ఏంది అంటే కంతి 2 రకాలు, బినైన్, మ్యాలిగ్నెంట్. సో ఇది బినైన్ అంటే ఇది క్యాన్సర్ కాదని అర్థం. కానీ ఈ కంతి ఏంటంటే మనకి వెనక భాగం నుంచి ముందు భాగం వరకు మొత్తం పెరిగిపోయి చాలా పెద్ద సైజులో ఉండే అనమాట. సో ఇది ఆల్మోస్ట్ మనకి బ్రెయిన్ సంబంధించిన మెయిన్ రక్త నరాల్ని నాడుల్ని అన్ని పుష్ చేసుకొని అతుక్కొని సో గ్రో అయింది అనమాట. సో ఈ సర్జరీ చాలా కష్టమైన సర్జరీ. సో మొత్తం MRI చూసిన తర్వాత ఎన్ని నరాల్ని పుష్ చేసాయి, నాడిల్ని ఎంత అతుక్కొని ఉన్నాయి, ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి, అన్ని అసెస్ చేసుకొని మేము సర్జరీ చేసాం అనమాట. సో ఈ సర్జరీ ఎందుకు ఇంత విజయవంతమైంది అని అంటే సో ఆల్మోస్ట్ ఇక్కడ మామూలుగా పాత పద్ధతిలో ఉన్నప్పుడు మనం మెయిన్ గా సర్జరీ ముందు నుంచి ఒక భాగం తీసి మళ్ళీ ఒక నెల తర్వాత ఇంకొక సర్జరీ వెనకాల నుంచి చూసి సో 2 కంతిల్ని 2 సిట్టింగ్ లో చేస్తాం అనమాట, ఒక నెల గ్యాప్ లో. సో మన దగ్గర ఏంటి అని అంటే యశోద లోపల న్యూరో మానిటరింగ్ సిస్టమ్ అంటాం. అంటే పేషెంట్ మత్తులో ఉండి వెంటిలేటర్ మీద ఉండగా మనము న్యూరో మానిటరింగ్ అంటే కాలు చేతులకు అన్ని వైర్ కనెక్ట్ చేసుకొని మానిటర్ సిస్టమ్ ద్వారా చూస్తుంటాం. సో మనకి పేషెంట్ ఏమైనా వీక్నెస్ వచ్చింది ఇవన్నీ వస్తుందంటే మనకి పేషెంట్ మత్తులో ఉండి వెంటిలేటర్ మీద ఉండగానే మనకి తెలిసిపోతుంది. సో ఈ న్యూరో మానిటరింగ్ సిస్టమ్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ నరం సంబంధించిన గడ్డ ఏదుందో కణితి నరాలకి ఎక్కడెక్కడ అతుక్కుందో న్యూరో మానిటరింగ్ సిస్టమ్ వల్ల ఆ నరాలన్నీ నీట్ గా సపరేట్ చేసుకొని కంతిని మొత్తం సపరేట్ చేసి తీయవదు. సో ఇక్కడ ఇంకొకటి ఏంది అని అంటే బ్రెయిన్ సంబంధించిన పెద్ద రక్తనాడులు అంటే ఒకటి ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ అంటే మనకి ముందు నుంచి మెడ నుంచి బ్రెయిన్ కి సప్లై చేసే పెద్ద నాడి ICA అంటాం, ఇంటర్నల్ కెరోటిడ్. దానికి మొత్తం ఈ కంతి అంతా పుష్ చేసుకొని ఉందన్నమాట. మళ్ళీ వెనకాల దాంట్లో వర్టిబ్రల్ ఆర్టరీ అంటే మనకి చిన్న మెదడు బ్రెయిన్ స్టెమ్ అంటాం, అంటే దాని సంబంధించిన రక్తనాడి కూడా ఈ ట్యూమర్ కి అతుక్కొని ఉంది. సో ఇక్కడ మేజర్ ఛాలెంజింగ్ మాకు ఏంటంటే కణితి తీయడం వల్ల కణితి 2 పొజిషన్లు, ఒకటి వెనకాల ఒకటి ముందు భాగంలో ఉండడం వల్ల, నెక్స్ట్ కణితి నరాల్ని అతుక్కోవడం ఉండడం వల్ల, నెక్స్ట్ కణితి 2 రక్తనాడులు అంటే మేజర్ ICA అనేది మళ్ళీ వెనకాల వర్టిబ్రల్ అనే ఆర్టరీ 2 అతుక్కొని ఉండడం వల్ల ఈ సర్జరీ అనేది మాకు చాలా క్రిటికల్ ఉండే అన్నమాట. సో లక్కీగా పేషెంట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని అన్ని చేసుకొని సర్జరీకి వెళ్ళి ఫస్ట్ ముందు పార్ట్ తీయగలిగాం. సో ముందు పార్ట్ ఓపెన్ చేసి కణితి ఎక్కడెక్కడ ఉందో ప్లేన్స్ అన్ని డిసెక్ట్ చేసి విత్ హెల్ప్ ఆఫ్ న్యూరో మానిటరింగ్ సిస్టమ్ వల్ల ఆ నరాలు సంబంధించినవన్నీ సపరేట్ చేసుకొని సో కంతిని సపరేట్ చేశారు. ఇక్కడ నాడి ఉంది. సో నరాలు న్యూరో మానిటరింగ్ సిస్టమ్ వల్ల సపరేట్ చేయగలిగాము. సో ఈ రక్తనాడి మొత్తం ఈ ట్యూమర్ ఉండడం వల్ల మనకి ఆ రక్తనాడి ఒక్కొక్కసారి కనిపించదు. తీసే టైంలో ఆ రక్తనాడి ఓపెన్ అయిపోయి పేషెంట్ కి రక్త ప్రసరణ ఎక్కువ అయిపోయి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంట్రా ఆపరేటివ్ కలర్ డాప్లర్ అంటే ఇప్పుడు మనం మామూలుగా కడుపు స్కాన్ చేస్తున్నప్పుడు, కాల స్కాన్ చేస్తున్నప్పుడు మనం డాప్లర్ మిషన్ తో రక్త ప్రవరణ ఎక్కడ ఉందనేది ఒక సౌండ్స్ వస్తుంటాయి. సో మన దగ్గర ఏంటంటే ఇంట్రా ఆపరేటివ్ కలర్ డాప్లర్ తో సో ట్యూమర్ తీస్తున్నప్పుడు లోపల ఆ మిషన్ పెట్టి రక్తనాడి ఎక్కడుందో ఐడెంటిఫై చేసి ఆ పార్ట్ చాలా
స్లోగా తీసుకుంటూ సో నాడి నుంచి కూడా తెలుగేయడం. మళ్ళీ ఇదే సిట్టింగ్ లో Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe PG24 TV.